హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ 6 బ్లౌజ్ పీసులు కటింగ్ అయితే అయిపోయిందండి కంప్లీట్గా. ఇందులో ఒక బ్లౌజ్ గురించి నేను మీకు క్లారిటీగా స్టిచ్చింగ్ వీడియో అనేది చూపించాలనుకుంటున్నాను. ఈ మిగిలిన 5 బ్లౌజులు అనేది పక్కన పెట్టేసుకొని ఇందులో ఒక బ్లౌజ్ మాత్రమే తీసుకొని స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి, అలాగే స్కిప్ చేయొద్దు. పూర్తిగా వీడియో చూసిన తర్వాత లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు చేసే కామెంట్ నాకు ఎంతో హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే ఈ బ్లౌజ్ లైనింగ్ మెయిన్ పీస్ 2 ఉన్నాయి కదా, ఇవి 2 కలిపి చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టేసుకోవాలి. లూజ్ కుట్ పెట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలి. మెయిన్ పీసు బ్లౌజ్ పీస్ 2 కదలకుండా ఉంటుంది. అప్పుడు మనకు కుట్టినప్పుడు చాలా నీట్గా క్లారిటీగా వస్తుంది అనమాట. అలాగే హ్యాండ్స్ ఫ్రంట్ పార్టు ఇవి కూడా సేమ్ ఇదే విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఐరన్ చేసుకోవాలండి కంప్లీట్గా. లైనింగ్ ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది. మెయిన్ పీస్ కూడా కొంచెం ముడతలుగా ఉందనుకోండి, మెయిన్ పీస్ కూడా ఐరన్ చేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మనకి బ్లౌజ్ అనేది నీట్గా కనిపించాలి. మెయిన్ కుట్టినా కూడా నీట్గా ఉండాలి ఫినిషింగ్ అనేది. అప్పుడే మనకి కస్టమర్ అనేది ఆ బ్లౌజ్ చూడంగానే బాగుంది అనేలాగా ఉండాలన్నమాట. బ్లౌజ్ కుట్టడం ఈజీయేనండి. మీరు ఈజీగా అర్థం చేసుకున్నారనుకుంటే ఈజీ అయిపోతుంది. లేదు కష్టంగా ఉంది అనుకుంటే కష్టమే అయిపోద్దండి. ఏది కష్టం అనుకోకూడదు. ఈజీ నేను చేయగలను అనేది ఒక కాన్ఫిడెంట్ అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు బ్లౌజ్ అనేది కంప్లీట్గా మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోగలరు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది కుట్టేస్తున్నానండి నేను. ఇక్కడ ఎక్కువ ఏం పెట్టట్లేదు. పెద్ద బ్లౌజ్ నడుమున్నా కూడా ఇక్కడ డాట్స్ అనేది చిన్నగా వస్తాయి. మెయిన్ డాట్ 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు అండి. అలాగే ఉక్సు పట్టి సైడు 2.5 ఇంచు పొడవు 1/4 ఇంచు వెడల్పు, ఆమ్ రౌండ్ దగ్గర 1/4 ఇంచు వెడల్పు 3.5 ఇంచు పొడవు అంతే. షేప్ బెల్ట్ అనేది కుట్ అనేది వేసేసుకోండి. ముందుగానే వేసేసుకున్న తర్వాత ఈ విధంగా డాట్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి. మెయిన్ డాట్ మిషన్ వైపుకి ఇలా షేప్ బెల్ట్ అనేది కుట్ అనేది వేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుట్టిన తర్వాత. ఇప్పుడు హ్యాండ్స్ అనేది 1 సైడ్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి ఇలాగే ఫోల్డింగ్ పెట్టుకోండి. ఈజీగా కుట్టేసుకోవచ్చండి, నాది గ్యారంటీ. ఈజీగా మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు. దానికయ్యే ఖర్చుకి ఇంకొక బ్లౌజ్ కొనుక్కొచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకొక శారీ మీదకి మ్యాచింగ్ అయినట్టు కూడా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్లో ఇలా లూజ్ కుట్టి పెట్టేసుకొని క్లాత్ అనేది రివర్స్ చేసుకొని కుట్టేయడం అయిపోయిందండి. నేను కంప్లీట్గా చూపించలేదు, జస్ట్ లూజ్ కుట్టి వేయడం ఒకటే చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ డాట్స్ అయితే చూడండి, షోల్డర్స్ 2 సమానంగా ఉండాలి. మడిచి పట్టుకోండి, అప్పుడే మీకు సమానంగా కనపడుతుంది. 4 ఇంచులు పొడవు పెట్టుకోండి, 1/2 ఇంచు వెడల్పు పెట్టుకోండి, సరిపోతుంది. డాట్ అనేది 2 డాట్స్ ఇదే విధంగా డబుల్ కుట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. ఈజీ అండి బ్లౌజ్ కుట్టడం. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. మీకు ఏదైనా డౌట్ ఉందా కామెంట్లో నన్ను అడగండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం కానీ లేదా దాని గురించి మళ్ళీ వీడియో చేయడం కానీ నేను చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ ఖర్చు అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. మెయిన్ పాయింట్ అండి, కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. కరెక్ట్గా ఉంది అనుకుంటే పైన ఒక కుట్టు వేసుకోండి. లేదు అనుకుంటే ఖర్చు సైడు ఒక 1/4 ఇంచ్ అనేది పట్టేసుకొని కుట్టు అనేది వేసుకున్నారంటే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇప్పుడు పై వైపున షేప్ బెల్ట్కి పై వైపున ఒక కుట్టు వేసేసుకోండి. 2 పీసులకి వేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి కూడా 2 సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోండి అంతే. అన్ని కొలతలు చూసుకోవడం వల్ల ఏం ఇబ్బంది లేదండి. మీరు క్లారిటీగా చెప్తున్నాను కదా, ఏం ఇబ్బంది లేదు. నీట్గా కుట్టేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ అనేది. ఇక్కడ మాత్రం మీరు బాగా గమనించుకోండి. నేనుండే సైడ్ అందరూ లెఫ్ట్ నుండి రైట్కి ఉక్సులు పెట్టుకుంటారు. ఏం చెప్తున్నానో అర్థమవుతుంది కదా. లెఫ్ట్ నుండి రైట్కి ఉక్సులు పెట్టుకుంటారు. కొందరు మాత్రము రైట్ నుండి లెఫ్ట్కి పెట్టుకుంటారు. ఏది ఉక్సు పట్టి కాజా పట్టి అనేది. ఇక్కడ నేను రైట్ నుండి లెఫ్ట్కి పెట్టేలాగా కుడుతున్నానండి, మీరు బాగా గమనించుకోవచ్చు. చాలా బ్లౌజులు నేను లెఫ్ట్ నుండి రైట్కి పెడతాను. ఈ బ్లౌజ్ మాత్రము రైట్ నుండి లెఫ్ట్కి పెడుతున్నాను ఉక్సు పట్టి అనేది. సో ఇలా ఒక్కొక్క బ్లౌజ్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. మనం అవి కొంచెం చూసుకొని కుట్ అనేది వేసాము అంటే ఇచ్చిన కస్టమర్ అనేది అటు ఇటు లేకుండా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట.
సో 2 ఉక్స్ పట్టి కాజా పట్టి నాకు సమానంగా వచ్చేసాయండి. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు నెక్ వైపుకి జస్ట్ ఒక పాయింట్ అనేది డౌన్గా కుట్టేసుకోండి. డబల్ కుట్టు వేస్తారు కదా, ఆ రెండవసారి కుట్టు వేసేటప్పుడు నెక్ వైపుకి జస్ట్ ఒక పాయింట్ అంతే. ఒక పాయింట్ అంటే ఒక పాయింట్ డౌన్గా కుట్టారనుకోండి, నెక్కులు ఏమైనా జారుతున్నాయి అనుకునే సమస్య ఉంది అనుకుంటే అలా జారకుండా నీట్గా వస్తుంది అన్నమాట బ్లౌజ్ అనేది ఫినిషింగ్. సో అలా కుట్టడం వల్ల నెక్కులు అనేది అస్సలు జారవు. ఒకసారి ట్రై చేయండి. ఒక బ్లౌజ్ కుట్టి ట్రై చేయండి, రెండో బ్లౌజ్ కుట్టడానికి మీకు ఈజీగా అనిపిస్తుంది. ఈ స్టిచ్చింగ్ అనేది మీ బ్లౌజులకు సెట్ అయిపోయింది అనుకోండి, ఇలా ఎన్ని బ్లౌజులైనా కుట్టేసుకోవచ్చు అనమాట. మీకు మీరే బయట ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అదే డబ్బులతో ఇంకొక శారీ అయినా కొనుక్కోవచ్చు, ఇంకొక బ్లౌజ్ పీస్ అయినా కొనుక్కోవచ్చు, లేదా పిల్లలకైనా కొనుక్కోవచ్చు. డబ్బులు సేవ్ చేయాలంటే ఏదైనా మన చేతుల్లోనే కదండి ఉంటుంది. సో ఒక కళ అనేది ప్రతి లేడీస్కి ఉంటుంది, సొంతంగా కుట్టు అనేది వేసేసుకోవాలి బ్లౌజులకు అని చెప్పి. అందుకనే ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పే నేను ఈ వీడియో తీసి పెడుతున్నానండి. ఇక్కడ నేను నెక్ పీస్ అనేది క్రాస్ కటింగ్ చేసేసుకొని అన్ని జాయింట్లు చేసుకున్నాను. జాయింట్లు చేసేసుకొని ఇలాగా ఒక 1/4 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టేసి ఈ పీస్ మొత్తాన్ని కుట్టు అనేది వేస్తున్నా. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి పై వైపును పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ వెడల్పుతో ఈ నెక్ మొత్తానికి కుట్టు అనేది వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. 1-2 పోయినా పర్వాలేదు. బ్లౌజులు అనేది మీరు కుట్టేటప్పుడు ఏదైనా మిస్టేక్ అయ్యి 1-2 పోయినా ఇబ్బంది లేదు. నార్మల్ తక్కువ క్లాత్ తీసుకొచ్చుకోండి, రేటు తక్కువ ఉండేది క్లాత్ తీసుకొచ్చుకోండి, బ్లౌజులు అనేది కుట్టడం స్టార్ట్ చేయండి. మీకు మీరే కుట్టేసుకోండి, పోయినా ఇబ్బంది లేదు. ఇంకొక బ్లౌజ్ అనేది అనుభవం అయిందంటే ఇంకొక బ్లౌజ్ మీద ఇలా చేయకూడదు. అంటే ఫస్ట్ బ్లౌజ్ మీద ఇలా చేసాం కదా పోయింది, అది రెండో బ్లౌజ్ మీద ఇలా చేయకూడదు, ఇంకోలాగా కుట్టుకోవాలి అనేది ఉంటుంది. లేదు ఇక్కడ వీడియో చూపిస్తున్నాను కదా, ఇలా వీడియో రన్ చేసుకుంటూ కూడా మీరు బ్లౌజ్ అనేది కుట్టు వేసేసుకోవచ్చండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మీ బ్లౌజ్ మీరే కుట్టుకొని ప్రతి లేడీస్కి ఇప్పుడుండే రోజుల్లో ఖర్చులు ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఉండే రోజుల్లో ఏదో కొంచెం డబ్బులు సేవ్ చేసుకుంటారనే నా బాధ అండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని పైపింగ్ లాగా కుట్టు అనేది వేసుకోవాలి. లోపల థ్రెడ్ ఏం పెట్టట్లేదు, ఇదే క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసి పైపింగ్ లాగా కుట్టు అనేది వేసేస్తున్నానండి. చాలా నీట్గా వస్తుంది. మీకు దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. నెక్ మొత్తానికి ఒకటే లెవెల్లో ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి. కొంచెం నిదానంగా కుట్టుకున్నా పర్వాలేదు, కొంచెం నీట్గా కుట్టు అనేది వేసేసుకోండి. హడావిడిగా కుట్టేసుకొని నెక్ పాడు చేసుకోకుండా ఇలా నిదానంగా కుట్టు అనేది వేసుకున్నారనుకోండి ఏం పర్వాలేదు. బ్లౌజ్ మాత్రం ఫినిషింగ్ నీట్గా వస్తుంది నిదానంగా కుట్టుకోవడం వల్ల. చూస్తున్నారు కదా, ఆ ఫోల్డింగ్ పెట్టిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో రావాలండి కుట్టు అనేది. అంటే మనకు బయటికి కూడా కనిపించినట్టు ఉండాలన్నమాట. ఇలా నెక్ మొత్తానికి కుట్టు వేసిన తర్వాత నెక్కు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం అండి, నేను థ్రెడ్తో కాజాలు పెట్టట్లేదు, మిషన్తోనే కాజాలు పెడుతున్నాను. చూడండి మిషన్తోనే 5 కాజాలు అనేది పెట్టేస్తున్నాను అనమాట. మార్కింగ్ కూడా ఏం పెట్టుకోలేదు, నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా కుట్టు అనేది వేస్తున్నాను. మీకు ఒకవేళ మార్కింగ్ పెట్టుకొని కుట్టుకోవాలి అనుకుంటే మీ ఉక్స్ బట్టి పొడవును బట్టి దాంట్లో /5 చేసేసుకొని ఎక్కడికెక్కడికి ఎంతెంత లెంత్ వస్తుందో మార్కింగ్ పెట్టేసుకొని ఇలా మిషన్తోనే కుట్టు అనేది వేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే పైపింగ్ అంత నీట్గా వచ్చింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఖచ్చితంగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కుట్టుకోవాలి. అటు ఇటు 2 సైడ్లు కుట్టుకోవాలి. నేను మధ్యలో ఉండే ఖర్చుకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని అటు సగము ఇటు సగం కుట్టేస్తానండి. ప్రతి దానికి అలాగే కుడతాను. అప్పుడే నాకు అటు ఇటు ఖర్చులు అనేది లూజులు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది అనేది నా నమ్మకము. అందుకే నేను ఇలాగే కుడతానన్నమాట. నాకు ఇలాగే బాగా సెట్ అవుతాయి కూడా. డబుల్ కుట్ అనేది వేసుకోవాలండి కంపల్సరీ హ్యాండ్స్కి. హ్యాండ్ కుట్టేటప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఒక సైడ్ లోత్ అనేది తీసుకొని ఖర్చు పెడతాం కదా, అది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దండి. అది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని నీట్గా కుట్టు అనేది వేసుకోండి. షోల్డర్ మీద చూడండి ఎక్కడే కానీ మీకు అనిపిస్తుందా ముడతలు కానీ ఎక్కడన్నా లూజులు కానీ అనిపిస్తున్నాయా, ఎంత ఫ్లాట్గా నీట్గా వచ్చిందో చూసారా. ఇప్పుడు రెండవ సైడ్ కూడా హ్యాండ్ కంప్లీట్గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత
సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి లూజ్ ఎంత ఉందో హ్యాండ్ ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్కి కూడా లూజ్ అంతే పెట్టేసుకోండి. హ్యాండ్ అనేది ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చులు పెట్టుంటాం కదా, ఆ 2 ఖర్చులు సమానంగా వచ్చేలాగా ఇలాగ అక్కడికి ఒక కుట్టు అనేది పెట్టేసుకొని అక్కడి వరకు ఆగిపోయి ఇప్పుడు నడుము లూజ్ కొలత తీసుకోండి. నడుము లూజ్ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో బ్యాక్ పార్ట్లో అంతా కొలత అనేది తీసుకోవాలి. సైడ్ కుట్ల వరకు అటు ఇటు 2 తీసుకోవాలండి. ఫ్రంట్ వచ్చి ఉక్సు పట్టీకి ఉక్సు పట్టి, కాజా పట్టీకి కాజా పట్టి, ఇలా కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఖర్చులు సమానంగా పట్టుకొని ఆమ్ రౌండ్ దగ్గర నుండి స్ట్రైట్గా ఖర్చు వరకు కుట్టు అనేది వేసుకొని రఫ్ చేసుకోండి. సైడ్ ఎక్స్ట్రాగా మీకు ఎన్ని కుట్లు కావాలనుకుంటే అన్ని కుట్లు వేసేసుకోండి. ఇక్కడ నేను 4 అయితే వేస్తున్నాను. అటు చివర ఇటు చివర రఫ్లు అయితే ఖచ్చితంగా వేయండి, అది అప్పుడే మీకు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంది అనుకుంటే నీట్గా కటింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. చూడండి, షోల్డర్ దగ్గర కానివ్వండి, సైడ్ ఆమ్ రౌండ్ దగ్గర కానివ్వండి, ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.